హలో అండి, నమస్కారం. మీరు తొందరలో ఒక స్థలం కొందామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి. సో బేసిక్గా స్థలాలు రెండు రకాలండి: అప్రూవ్డ్ లేఅవుట్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్. సో అప్రూవ్డ్ లేఅవుట్ అంటే గవర్నమెంట్ అనేది డాక్యుమెంటేషన్ కానీ ఆ స్థలం అనేది వినియోగానికి ఉపయోగం ఉందా లేదా అనేది చెక్ చేసి అప్రూవల్ ఇస్తుందండి. ఒకవేళ ఫ్యూచర్లో మీ స్థలం అనేది గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అనేది ఎక్స్టెన్షన్కి మీ స్థలం నుంచి వెళ్తే గవర్నమెంట్ వాల్యూ మీద 3 టైమ్స్ ఇస్తుందండి కాంపన్సేషను. అదే నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ అనుకోండి, అది గవర్నమెంట్ పర్మిషన్ లేదు కాబట్టి అది పొలంగానే ఉండొచ్చు, లేదా అంతకుముందు చెరువు అయినా ఉండొచ్చండి. సో చెరువు అయితే ఏమవుద్దో మీకు హైడ్రా గురించి తెలిసే ఉండొచ్చు. సో డెమాలిషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి నాన్ లేఅవుట్లో. సో నాన్ లేఅవుట్ గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, సో బేసిక్గా మనం పెట్టుబడి అనేది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యి అది పెరుగుతుందని ఆశిస్తూ కొంటామంటే స్థలం అనేది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, డెవలపర్ అత్యాశకి లోనై అవి అన్అఫీషియల్ ల్యాండ్స్ను కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, లేదా ఎల్ఆర్ఎస్ పొందకుండా పొలంగానే ముక్కలు చేసేసి యథాచ్ఛగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, స్థలం అనేది కొనుక్కునేవాడు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలని కొనుక్కున్నప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ అప్రూవ్డ్ లేని లేఅవుట్స్లో లేఅవుట్ అనేది చేయరండి. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే, గవర్నమెంట్ లెక్కల్లో అది పొలంగా అయినా ఉండొచ్చు, లేదా బీ ఫామ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఉండొచ్చు, లేదా ఒక చెరువు అయినా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దానికి మీరు కొనుక్కున్నాక బిల్డింగ్ కట్టుకుందామని పర్మిషన్కి వెళ్ళినప్పుడే మీకు తెలుస్తుందండి అది వినియోగానికి ఉపయోగం ఉందా లేదా అనేది. ఇంకోటి, అప్రూవ్డ్ లేఅవుట్స్లో మీకు రోడ్లు, కరెంటు, వాటర్ లైన్ అన్నీ లాగి కన్స్ట్రక్షన్ అనేది రెడీగా ఉంటుందండి. సో మీకు లీగల్గా ఇష్యూస్ అనేది రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే మీరు గమనించారంటే, నాన్ లేఅవుట్ అనేది రిస్కీ కాబట్టి మీకు ఆల్మోస్ట్ సగం ధరకే రావచ్చు. కాకపోతే దాని తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో లేఅవుట్ అనేది అఫీషియల్గా కాదనేది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తానండి. సో మీరు చూసారంటే ఈ పైన ఉన్న స్క్రీన్ షాట్లో portal.ap-dpms సైట్ ఓపెన్ చేసిందండి. సో ఈ సైట్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో వన్స్ మీరు డెవలపర్ పర్మిషన్ క్లిక్ చేశారంటే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. దీనిలో పర్మిట్ సెర్చ్ అనేది యూస్ చేసుకుంటే మీకు ఆ లేఅవుట్ నెంబర్ ఎంటర్ చేయడానికి వీలుగా ఒక పాపప్ విండో లాగా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఉంటుందండి ఆ స్క్రీన్ అనేది. ఇక్కడ మీకు ఇచ్చిన ఫైల్ నెంబర్ కానీ, ఎల్పి నెంబర్ కానీ, టిఎల్పి నెంబర్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేస్తే ఆ లేఅవుట్ అనేది పర్మిషన్ వచ్చిందా లేదా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తానండి. మీ విలువైన కామెంట్స్ని కూడా షేర్ చేయండి. నేను కూడా కొన్ని మిస్ చేసి ఉంటే నెక్స్ట్ టైం కవర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.